రాష్ట్రంలో కోతులు అడవి పందుల బెడద నేపథ్యంలో పంటలు కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. కోతుల దాడుల నుంచి పంటలు కాపాడుకునేందుకు సౌరశక్తి కంచెలు ఏర్పాటు చేసుకుని విముక్తి పొందుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నాబార్డ్ ముందుకొచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా తుర్కపల్లి, పల్లెపహాడ్, మల్కాపురం గ్రామాల్లో పిలుపు, ఆర్డీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు, రైతు స్వరాజ్య వేదిక చేయూతతో రైతుల పొలాల చుట్టూ సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్న రైతులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి చూద్దాం. రాష్ట్రంలో అడవి పందులు కోతుల బెడద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సొంతంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని తమ పంటలను కాపాడుకుంటున్నారు. గతంలో అడవి పందులు కోతుల వల్ల కూరగాయల పంటలు, ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నారు. అవన్నీ మళ్లించి వరికి వైపు మళ్లారు. ఫలితంగా తీవ్రమైన నష్టాలు అనుభవించారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల తమకు ఇష్టమైన పంటలు సాగు చేసుకుంటూ మంచి జీవనోపాధిని పొందుతున్నారు. ప్రస్తుతం మనం యాదాద్రి జిల్లా తుర్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. కొంతమంది రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో ఆ రైతులు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం, చెప్పండి, మీరు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కోతులు, అడవి పందులు బెడద నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మొక్కజొన్న వేస్తే మేము ఇంత ముందు వేసినప్పుడు కూడా ఈ పందుల వల్ల చాలా రకంగా నైట్ అంతా అక్కడ నిద్రగాసి చేనుల దగ్గరనే పండేవాళ్ళం. ఇప్పుడు ఈ సోలార్ పెన్షన్ వేసినప్పుడు కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంటికాడ హాయిగా దర్జంగా ఇంటికాడ విశ్రాంతి తీసుకుంటున్నాము. ఈ సోలార్ ఈ రైతులకు చాలా బెనిఫిట్ చేస్తుంది. ఈ సంస్థ వల్ల మాకు ఎన్నో ఉపయోగపడుతుంది. నాబార్డ్ సంస్థతో పాటు పిలుపు, అలాగే ఆర్డీడీఎస్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ, ఇతర సంస్థలు కూడా మీకు ఎలాంటి సహకారం అందించాయి? మీరు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఎకరానికి ఎంత ఖర్చు అయింది? దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు? సోలార్ ఫెన్సింగ్ లేనప్పుడు ఇక్కడ మేము కూరగాయలు గానీ ఇలా మనం పప్పు దినుసులకు సంబంధించిన పంటలు వేసేవాళ్ళము. ఆ సమయంలో మాకు అడవి పందులు, కోతులతో తీవ్ర నష్టం జరిగేది. దాన్ని మేము నష్టాన్ని తీవ్రంగా ఉండడం వల్ల మేము ఓన్లీ వరి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనుకుని వరి సైడ్ వెళ్ళాం. మనకు ఇప్పుడు ఉన్న పిలుపు ఆ సంస్థ నుండి రైతులకు కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతో పిలుపు సంస్థ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలతో ఆర్డీఎస్ఎస్ సంస్థతో సోలార్ ఫెన్సింగ్ ఇప్పించడం జరిగింది. అది మనం బయట తీసుకుంటే సోలార్ ఫెన్సింగ్ వచ్చి 25,000 వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరం వేయడానికి. మాకు ఇప్పుడు పిలుపు సంస్థ వాళ్ళు తుర్కపల్లి మండల లెవెల్ 25 మందికి రైతులకు సబ్సిడీగా ఇప్పించడం జరిగింది. దీని వల్ల మేము రైతులకు పంట నష్టం నుంచి నివారణ జరుగుతుంది. కూరగాయల సైడ్ మళ్లించడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. కూరగాయలు, పప్పు దినుసులు, మొక్కజొన్నలు ఇవన్నీ వేయడానికి దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పంటల మార్పిడి విధానం పైపు రైతుల్ని మొగ్గు చూపాలని చెప్పి పిలుపునిస్తుంది. అలాగే భూసార పరీక్షలు కూడా చేసుకోవాలంటుంది. ఈ క్రమంలో మీరు గతంలో వరి పంట నుంచి ఇప్పుడు కొంతమంది ప్రత్యామ్నాయ పంటల వైపు అంటే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎలా ఉంది? ఇక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే ఒక 10 సంవత్సరాల బ్యాక్ అయితే పందులు తక్కువ ఉండేది, నెమలీలు కూడా తక్కువ ఉండేది. వరి అంటే ఒక నెల ఉంటది, తర్వాత నాడు ఒక నెల, 4 నెలలే పని ఉండేది కూలీలకైనా రైతులకైనా. ఇప్పుడు ఉండేది అప్పుడు ఏం చేసేది, రోనికి వచ్చేసి జొన్నలు, కందులు వేసేది, పెసలు వేసేది. అప్పుడు ఏంటంటే సంవత్సరం పొడుగునా పని ఉండేది. ఇది అయిపోగానే జొన్నలు వచ్చేది, జొన్నలు అయిపోయినా వరి వచ్చేది, వరి తర్వాత కంది వచ్చేది, కంది తర్వాత వేరే వేరే పంటలు వేసుకునేది. కానీ పందుల కోతుల వల్ల బెడతో ఒకటే వరి వేసేస్తున్నాం ఉన్న మిగతా రైతులందరూ. దాని వల్ల ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ వల్ల చాలా మాకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే యథావిధిగా వెనకడ ఎంతమందికి ఎలా చేసామో అలాంటి ఫీల్డ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు మా రైతులందరూ. అంటే మీ రైతుల్లో వచ్చిన మార్పు ఏంటి దీనివల్ల? అంటే పంటల మార్పిడి వైపు ఏమైనా వెళ్తున్నారు? వెళ్తున్నాం సార్ కంపల్సరీ. ఎందుకంటే వివిధాల పంటలు వేసినా కానీ మాకు పంట సేఫ్గా ఉండడం సోలార్ వల్ల సేఫ్గా ఉంటుంది. మాకు ఒక సోలార్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు పెడితే మినిమం 6-7 ఎకరాల వరకు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రాంతంలో పొదుపు కూడా బాగా చేస్తున్నారు. అంటే సంఘాలుగా, రైతులు సంఘాలుగా ఏర్పడారు, మహిళలు కూడా అన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పొదుపు ఉద్యమం వల్ల మీ జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతున్నాయి? సార్ ఇప్పుడు 10 మందిలో ఒకరికి అవసరం ఉన్నాయి, ఇచ్చుకుంటున్నాం, అలా డబ్బులు జమ చేసుకుని ఉపయోగం అవుతుంది. అంటే సంఘాల వల్ల లాభమే ఉంది సార్. ఇక పంటల వల్ల అంటే ఇంతకుముందు వరి 2 పంటలు వేసుకునేది, ఇప్పుడు ఈ సోలార్ వల్ల 4 పంటలు వేసుకుంటున్నాం. ఏమేమి పంటలు వేస్తున్నారు? ఇప్పుడు నేనైతే సార్ పుచ్చ, గుమ్మడి, బంతి ఇలా. కాకపోతే పుచ్చ, బంతి, గుమ్మడి వేసినప్పుడు ఈ పందులు, నెమిలీలు బాగా డ్యామేజ్ చేసేటి. ఇప్పుడు ఈ సోలార్ వచ్చినాక అవి వస్తలేవు. ఇక బేఫేరుగా 4 పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలలో మీ జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చింది? అంతకుముందు మా బీడే ఉండేది, పిలుపు సంస్థ వల్ల మాకు సోలార్ పెన్షన్ ఇచ్చిరు. దాంతో మేము ఇప్పుడు నేను ఎంతకుముందు కంది వేసిన, ఒక ఎకరంలో కందిసిన, అది బాగా వచ్చింది. దాంట్లో పందులు, కోతులు ఏం రాలేదు. ఇక్కడ మాకు సంఘాల వలన మేము దాంట్లో లోన్ తీసుకొని ఇక్కడ ఈ ఫెన్సింగ్ వేసుకోవడం, ఇంకా మేము లోన్ తీసుకొని పశువులు, బర్రెలు తీసుకోవడం, అట్లా మాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది సార్. మేము చిన్నతనంలో చాలా రకాల పంటలు రైతుకు ఒక కుటుంబానికి ఏవేవి అయితే ఉపయోగపడతాయో ప్రతి పంట కూడా వేసుకునే వాళ్ళము. 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా కోతులు, పందులు బెడద ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఓన్లీ వరి మాత్రమే వేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ తోటి మేము ఈ ఆర్గానిక్ గా నేను ఒక
ఎకరంలో వరి పెడుతున్నాను. ఈ ఆర్గానిక్ గా కూడా చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ పిలుపు సంస్థ వారు ఈ RDSS సంస్థ ద్వారా మాకు సోలార్ పెన్షన్ ఒక 20,000 రూపాయల ఖరీదైన వస్తువులు మాకు ఇచ్చారు. అయితే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ సమస్యగా తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఏది మారినా కూడా అడవి పందులు కోతుల సమస్యను పెద్ద నష్టం వస్తున్నట్లుగా గానీ అనుకోకపోయేది. చాలా మంది ఈ కారణంగానే మేము పంట మొత్తం నష్టపోయాము, 4 ఎకరాల్లో 1,00,000 రూపాయల నష్టం వచ్చింది, దానికి అడవి పందులు కోతులే కారణమని చెప్పేవాళ్ళు కొంత సీరియస్ గా తీసుకుంటుంది కానీ అడవి పందులు కోతుల సమస్యను సీరియస్ గా తీసుకోకపోయేది. అయితే రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలలో అడవులు గాని కొండలు గుట్టలు ఉన్న ప్రతి ప్రాంతంలో అడవి పందులు కోతుల సమస్య సందర్భంగా వాళ్ళు పంటల మార్పిడే మొదలైంది. ఒకప్పుడు జొన్నలు తర్వాత కూరగాయలు పెట్టుకుంటున్న కుటుంబాలు కాస్త పత్తికి వరికి 2 పంటలకు మారిపోయారు. ఎందుకు ఇంతగా పంటలు మారిపోయారంటే రైతులు ఇస్తున్న ఏకైక సమాధానం మాకు అడవి పందులు కోతుల సమస్య ఉందని, మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము, మా కాంట్రిబ్యూషన్ కొంత పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముందుకొచ్చారు. చిన్న సన్నకారు రైతులకు, అదే విధంగా సేంద్రియ పంటలు పండించే వాళ్లకు, జొన్నలు వేసే వాళ్లకు, దీంట్లో కూడా అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మంచిది అన్న ఉద్దేశంతో దాదాపు ఒక 30 మందికి మొదటి ప్రయత్నంగా చూద్దాము అని చేశాము. వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎలా దీన్ని వినియోగించుకోవాలి, దీని కింద గడ్డి పెరగకుండా చూసుకోవాలి, ఎక్కువ కాలం మన్నిక కావాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సోలార్ పెన్షన్ ని ప్రభుత్వం పరంగా ఒక పాలసీ రూపంలో తీసుకొచ్చినట్టయితే ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందుతారు. అలాగే బ్యాంకులు, నాబార్డు, ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా సబ్సిడీ రూపంలో కూడా ఇచ్చినట్లయితే అధిక శాతం రైతులు ముందుకు వచ్చి ఉపయోగించుకుంటారు. తత్ఫలితంగా అడవి పందులు కోతుల బెడద నుంచి దూరమై తమ పంటలను కాపాడుకొని మంచి ఆదాయాలు పొందవచ్చు అని చెప్పి ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో కలిసి మల్లిక్ బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.